అక్కడ రాత్రులు ఏవో వింత శబ్దాలు నవ్వులు వినిపిస్తాయి. విష్ణు సుమ దంపతులు ఆ బంగ్లాను కొంటారు. ఇల్లంతా దుమ్ముతో ధూళితో నిండి ఉంది. వాళ్ళు తమ సామాన్లు సర్దుకుంటూ ఉండగా ఏదో తెలియని భయం కలుగుతుంది. విష్ణుకి ఒక బొమ్మ దొరుకుతుంది. అది చూడడానికి కొంచెం వింతగా ఉంటుంది. అయ్యో, పాత ఇంట్లో ఇలాంటి బొమ్మలు ఉంటూనే ఉంటాయి. వాళ్ళు ఆ బొమ్మను ఒక టేబుల్ మీద ఉంచుతారు. ఆ రోజు రాత్రి వాళ్ళు పడుకుంటారు. ఇంతలో బయట ఎవరో నడుస్తున్నట్టు శబ్దం వినిపిస్తుంది. విష్ణు ఆ శబ్దానికి తెలివచ్చి బయటికి వచ్చి అంతా వెతుకుతాడు. కానీ ఎవ్వరూ కనిపించరు. తను మళ్ళీ వెళ్ళి పడుకుంటాడు. కొంత సమయం తర్వాత ఈసారి ఎవరో ఏడుస్తున్న శబ్దం వినిపిస్తుంది. దీనికి ఇద్దరూ లెగుస్తారు. ఇంతలో డోర్ శబ్దం అవుతుంది. ఏమిటా అని బయటికి వెళ్ళి చూస్తారు. ఇల్లంతా వెతుకుతారు, కానీ వాళ్ళకి ఎవ్వరూ కనపడదు. వాళ్ళు భయంగా బొమ్మ ఉన్న గది వైపు వెళ్తారు. ఒకసారి ఆ బొమ్మ కళ్ళు ఆర్పుతుంది. మరుసటి రోజు సుమ వంట చేయడానికి వంటగదికి వెళ్ళగానే అక్కడ ఆ బొమ్మ కనిపిస్తుంది. సుమ భయపడుతూ, విష్ణు 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 త్వరగా రా! విష్ణు, నువ్వే దీన్ని ఇక్కడ పెట్టావా? ఏది? నేను కాదు, అయిన దీన్ని నేనెందుకు ఇక్కడ పెడతాను? ఆ బొమ్మని అక్కడి నుండి తీసేస్తాడు విష్ణు. ఆ రోజు రాత్రి అవుతుంది. ఇంతలో ఆ ఏడుపు మళ్ళీ వినిపిస్తుంది. రాత్రి అయితే భయమేస్తుంది విష్ణు. ఈ ఒక్క రాత్రి ఆగు, రేపు హౌస్ ఓనర్ వస్తానన్నా. ఇంతలో ఆ ఏడుపు మళ్ళీ వినిపిస్తుంది. బొమ్మ ఉన్న గదికి వెళ్తారు. హఠాత్తుగా ఆ బొమ్మ కింద పడుతూ పేపర్ కనపడుతుంది. వాళ్ళు భయపడుతూనే ధైర్యం తెచ్చుకొని ఆ పేపర్ మీద ఏమి రాసుందో చూడాలనుకుంటారు. ఆ పేపర్ చూసి ఆ పేపర్ను భయంతో పక్కకు విసిరేస్తుంది. ఆ పేపర్ మీద ఐ వాంట్ మై మదర్ అని రాసుంది. వాళ్ళకు సడన్ గా గోడ మీద ఆనంది అని పేరు కనబడుతుంది. మరుసటి రోజు ఓనర్ కి జరిగిందంతా చెబుతారు. ఆనంది మా కుమార్తె చిన్న వయసులోనే చనిపోయింది. ఆమెకిష్టమైన బొమ్మ అది. నిజానికి తనకి 25 సంవత్సరాలైన తాను ఎప్పుడు చిన్నపిల్లలాగే ప్రవర్తిస్తూ ఉండేది. తను ఎప్పుడు ఆ బొమ్మతోనే ఆడుకుంటూ ఉండేది. భయపడుతూ మెట్లు దిగుతుండగా కాలు జారి పడి అక్కడికక్కడే చనిపోతుంది. మేము ఇల్లు అమ్మేసినప్పుడు ఆ బొమ్మ దొరకలేదు. ఆమెనుదా మేము ఒంటరిగా వదిలేశామని. ఇట్స్ ఓకే అమ్మా, we are here, everything will be all right. దాన్ని హత్తుకొని కన్నీళ్లు పెట్టుకుంటుంది. ఆనంది ఇక ప్రశాంతంగా ఉంటుంది. ఆ రోజు రాత్రి అవుతుంది. అడుగుల శబ్దం గాని మరే వింత విచిత్రాలు గాని ఏమీ జరగదు. ప్రశాంతంగా పడుకుంటారు. ఇంటి మీద పడిన ఆ అస్పష్టమైన భారాన్ని ఎవరో తొలగించినట్లు అనిపిస్తుంది. విష్ణు సుమ ఇద్దరూ ఒక విషయాన్ని గ్రహిస్తారు. కొన్ని బొమ్మలు కేవలం ఆట వస్తువులు కావు, కొన్ని జ్ఞాపకాలు. వాటిని విడిచిపెట్టి ఉండలేక వాళ్ళను వెతుకుతూ వస్తాయి. అంతేగాని ఎవరికీ హాని చేయడానికి కావు. Like, subscribe and share.